వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, చేయని తప్పులు లేవు, బెదిరించింది లేదు, అన్నీ చేశారు. ఏమైంది ఎన్నికల్లో? ఎందుకు 11 పడిపోయారు? ఎన్ని సర్వేలు చెప్పించుకున్నారు వాళ్ళు? మేము గెలిచిపోయాం 150 వచ్చాయి, 170 వచ్చాయి, 175 మాకే వస్తాయని చెప్పారా లేదా? ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులన్నీ ప్రజల్లో మనసుల్లో ఉన్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఎవరు మాట్లాడలేకపోయారు. లాస్ట్కి వచ్చే కొద్దికి ఒకవేళ మనం కూడా నిలబడుకోలేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమేదో నాకు తెలియదు. నిలబడ్డాం, నిలదొక్కున్నాం, ఎదిరించాం, అండగా ఉన్నాం. అందుకే మొత్తం రాష్ట్రం అంతా ర్యాలీ అయ్యి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను. ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటు వేయడానికి, గెలిపించడానికి 1 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది. ఏంటి ఇన్ని జరిగాయి, కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం. అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, 95 సీఎంగా పనిచేస్తానని. 95 సీఎంగా పనిచేసినప్పుడు ఇక్కడ నా ముందర కనపడేవాళ్ళు ఒక రామకృష్ణ ఒకటే కనపడొస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరున్నారు తెలియదు అప్పట్లో పార్టీలో. బొచ్చయ్య ఉన్నాడు, సత్యనారాయణమూర్తి ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, అదే మరి రామ్మోహన్ ఉన్నాడు, నరేంద్ర, అదే మరిగా శ్రీనివాసరావు, వీళ్ళు కొంతమంది ఒక 10 మంది ఉంటారు ఇక్కడ. అంటే మామూలుగా మనకు జరిగే పరిణామాలు మీరు చూసినప్పుడు ఒక పార్టీ జర్నీలో తెలుగుదేశం పార్టీకి కొన్ని కుటుంబాలు అంకితమైనాయి, ఇంత పాపులేషన్ అని. కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండేవాళ్ళు ఉంటున్నాం. వాళ్ళ కుటుంబంలో ఉండేవాడు మళ్ళీ పార్టీలో పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారు అనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహెషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ, ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు. ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. అదే మాదిరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది, ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి. అంటే ఈ విషయం మీరు ఒక్క విషయం మీరు చూస్తే, ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి.
ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను 95లో నేను చాలాసార్లు చెప్పాను. 95లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం. అదే సమయంలో ప్రజలు కూడా అదే మరిగా ఆశీర్వదించారు. మనం ఫైనల్గా ఒకటి చెప్తున్నా, మీకు ఎవరైనా సరే సక్సెస్ చూడండి, ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే, ఏ స్థాయి అయినా సరే, మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజారిటీ కానీ డిపెండ్ అవుతుంది. సింపుల్. దీనికి పెద్ద ఫార్ములాలు లేవు, దీన్ని ఇది చేయాల్సిన పని లేదు. నేను అందుకనే మొన్న ఎన్నికల్లో చూసినప్పుడు నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చే పరిస్థితి సర్వేలు చేస్తే. నేను ఒక్క సర్వే పైన ఆధారపడలేదు. ఫస్ట్ టైం అంత మునుపు కూడా చేశాం, కానీ ఈసారి మాత్రం 0.001% కూడా రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా సర్వేలు చేశాను, అనలైజ్ చేసుకున్నాం, అసెస్ చేశాం, ఫైనల్గా నిర్ణయం చేశాం. ఆ నిర్ణయం రైట్ అని కూడా ప్రూవ్ అయింది. కొన్ని దిక్కల కంపల్షన్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు కూడా కలిసి వచ్చాయి. వేవ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా మనం చేసిన ప్రతి ఒక్క నిర్ణయం, అన్లెస్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే తప్ప అదర్వైజ్ అన్ని దిక్కల గెలిచే పరిస్థితికి వచ్చాం. అక్కడ కూడా కరెక్ట్గా జరుగుంటే 25కి 25 పార్లమెంట్లు గెలిచి ఉండేవాళ్ళం. అసెంబ్లీలో కూడా ఇంకా 1, 2 పోయి ఉంటాయేమో, కానీ అన్ని సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఈ 4 నెలలు ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్సో. ప్రజలకు కూడా మీ ద్వారా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మొత్తం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ప్రజలకు వాస్తవాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈ 7 వైట్ పేపర్స్ కూడా అమరావతి ఏ స్టేజ్లో ఉంది, పోలవరం ఏ విధంగా డయాఫామ్ వాల్ ఇవన్నీ కూడా నాశనం చేశారు, విద్యుత్ 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి రావడం, మద్యం మొత్తం హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హస్తగతం చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి నాసిరకమైన మద్యం పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, సహజ వనరులు మొత్తం దోచేయడం, ఇసుక కానీ గ్రానైట్ కానీ ఒకటి కాదు అన్ని సహజ వనరులన్నీ దోచడం. ఇంకొక పక్కన మనం చూస్తే లా అండ్ ఆర్డర్ అయితే ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ గత చరిత్ర అంతా వచ్చే పరిస్థితి వచ్చింది. నిర్వీర్యం చేసేశారు. ఇంకొక పక్కన గంజాయి విపరీతంగా, ఎక్కడ ఏ కేసు జరిగినా దానికి మూలంకి వెళ్తే వాడు గంజాయి బ్యాచ్ ఉంటాడు. నిన్న కూడా జరిగినటువంటి హిందూపూర్లో జరిగితే దాని వెనకాల కూడా గంజాయి దొంగతనాలు చేసే బ్యాచే కారణమయ్యారు. ఇలాంటివన్నీ కూడా ఈ 4-5 నెలల్లో చేసినట్టు అన్నీ కూడా ఇవే వచ్చే పరిస్థితి వచ్చింది. అన్నింటికంటే ఫైనాన్స్ అయితే 10,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి, బారో చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లేదు. కాస్తో కోస్తో కేంద్రం వచ్చింది కాబట్టి, హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా నిలదొక్కున్నాం. లేకపోతే మనం వచ్చిన అరాచకమే ఉండేది. ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేశాం. అయితే మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు స్పెక్టేటర్స్గా మనం ఉండం. అదే మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రజలకు తెలియక కాదు, తెలుసు వాళ్లకు. ఇలాంటి సమయంలో మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ఉంటే తప్ప సాధ్యం కాదని ప్రజలు విశ్వసించారు. ఒక విధంగా మన పార్టీలో ఉండే నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ పైన ఉండే విశ్వాసం కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రం నుంచి
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నమ్మకం కానీ అన్నీ కలిపి మనం గెలిచే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ 4 నెలల్లో దాని ప్రకారం ముందుకు పోయాం. మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ అయింది. 16,347 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ప్రాసెస్ కూడా మొత్తం మొదలైంది. డిసెంబర్కి అంతా పూర్తి అవుతుంది. ఏవైతే ఈరోజు కూడా మీరు చూస్తే నాకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ చూస్తూ ఉంటే 60-70% ల్యాండ్స్కి సంబంధించిన విషయాలే ఉన్నాయి. భూ కబ్జాలు, రికార్డులు తారుమారు చేయడం, ఎన్క్రోచ్మెంట్స్ చేయడం, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరి ఎవరు వచ్చినా కూడా ఈ భూముల గురించి మొత్తం కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది మరీ భయంకరమైన యాక్ట్. అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకమునిపై మరుగుంటే రేపు ఆ యాక్ట్ వచ్చుంటే ప్రజలు ఏదైతే భయపడ్డారో దాన్ని వాస్తవ రూపం వచ్చేది. దాన్ని రద్దు చేశాం. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే పట్టాదారు పాస్ పుస్తకం పైన కూడా వీళ్ళ బొమ్మ వేసుకోవడం. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా హద్దులు ఉంటాయి. ఆ హద్దులన్నీ మించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మనం వస్తానే 5 సంతకాల్లో పింఛన్లు పెంచాం. 4,000 రూపాయలు ఇస్తా అన్నాం. 64 లక్షల మందికి ఏప్రిల్ నుంచి అంటే అరియర్స్తో కలిపి ఇస్తా అన్నాం. అవి కూడా ఇచ్చాం. ఒకేసారి 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. అదే సమయంలో 4,000 రూపాయలు ఇప్పటికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండి ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు 2,500 రూపాయలు ఇస్తున్నారు. కొంతమంది 800 ఇస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్ ఇది. అదే సమయంలో 6,000 రూపాయలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇస్తున్నాం, ఫిజికలీ ఛాలెంజ్డ్కి ఇస్తున్నాం. ఇది కాకుండా 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్ కానీ అలాంటి డయాలసిస్ చేసుకుని ఉంటే వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంట్లో నుంచి లేని వాడికి మళ్ళా ఇంట్లో కూడా ఒక అటెండర్గా పనిచేసే పరిస్థితి వస్తుంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తున్నాం.